డేట్ లో మన రెడ్ హెల్త్ గార్డ్ అయితే బయటికి తీసేయాలి. ఎందుకంటే బేబీస్ ఫ్రీ స్విమ్ వచ్చేసాయి కాబట్టి ఎక్కువసేపు ఉంచామంటే మన రెడ్ హెల్త్ గార్డ్ వాడి పిల్లల్ని వాడే తినేస్తాడు. ఇంకా డే 9 లో వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంది, బేబీస్ ఎలా ఏ కండిషన్ లో ఉన్నాయని చెప్పి చూడడానికి అయితే వచ్చేసాను అనమాట. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది నాకు. మీదనైతే ఈ తెప్ప లాంటిది తేరిపోయింది అనమాట. దీన్ని ఏం చేయాలని బాగా ఆలోచించి ఒక ఐడియా అయితే వచ్చింది నాకు. బీటా బ్రీడింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్తే బేబీస్ కంపల్సరీ బతికించుకోగలము. ఇప్పుడైతే ఈ తెప్ప లాంటి లేయర్ అయితే తీసేయడానికి ఒక పేపర్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. మీరైతే టిష్యూ పేపర్స్ యూజ్ చేయండి. ఈ లేయర్ అంత డేంజరా అంటే నిజంగా డేంజరే. బేబీస్ కి గాలాడకుండా చేసి చంపేస్తుంది అనమాట ఈ లేయర్. అందుకే మనం ఈ లేయర్ ని పక్కా తీసేసుకోవాలి. ఒక టిష్యూ పేపర్ అయితే యూజ్ చేయండి. నేను నార్మల్ పేపర్ యూజ్ చేస్తున్నాను. చిన్న చిన్నగా మనం అయితే రిమూవ్ చేయాల్సి ఉంటది అనమాట. ఇలా పెడితే ఆటోమేటిక్ గా ఆ లేయర్ అనేది ఈ పేపర్ కంటేస్తుంది. నేను నాకున్న ఎడ్యుకేషన్ ని ఇన్ఫర్మేషన్ ని మీకు తెలియజేస్తున్నాను. మీరైతే ఒక లైక్ కూడా కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు, ఫాలో కూడా కొట్టట్లేదు. బేబీస్ అయితే ఫ్రీగా తిరుగుతూనే నెక్స్ట్ వీడియోలో వీటికి ఫస్ట్ ఫీడింగ్ వేసి చూపిస్తాను. ఇది సార్ నా బ్రాండ్.